ప్రైజ్ ద లార్డ్. 119వ కీర్తన 50వ వచనం. నీకున్న ఇక్కడ ఆస్తి ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే జాగ్రత్తగా చూద్దాం. 119వ కీర్తన 50వ వచనం. 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. స్తోత్రం దేవా, ఈరోజు వాక్య ధ్యానం అంతట్లో తోడుగుండి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ అసలు నీకున్నటువంటి ఆస్తి ఏంటని మీరు ఎవరన్నా అడిగితే, మాకు 6 కేజీ బంగారం ఉందండి, 5 ఎకరాల పొలం ఉందండి, ఒక మంచి బిల్డింగ్ ఉందండి, ఇట్లా చెప్తారు ఆస్తి వివరాలు అందరూ కూడా. డిఎల్ మూడీ గారి జీవితంలో జరిగినటువంటి ఒక నిజ సంఘటన మీ ముందుకు తీసుకురావాలని చెప్పి మరి నేను ఆశపడుచున్నాను. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి దైవ సేవకుడు డిఎల్ మూడీ గారు అమెరికాలో ఉన్నటువంటి చికాగో నగరంలో జీవించేటువంటి వాడు. ఆయన అందరికీ తెలుసు. ఆ నగరం ఏమైందంటే ఒకానొక సమయంలో అగ్ని చేత కాలిపోయింది. ఈ దైవజనుడు కూడా తనకున్నటువంటి సమస్తాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. ప్రియులు గమనించాలి, పట్టణం అంతా కాలిపోయింది, అందరికీ అన్యాయం జరిగింది, అందరూ లాసిపోయారు. అలాగే డిఎల్ మూడీ గారు కూడా తనకున్నటువంటి సమస్తము కోల్పోవలసి వచ్చింది. అర్థమైంది కదా, అందరికీ పోగొట్టుకున్నారు. మూడీ గారు అయితే ఏమాత్రం దిగులు చెందలేదు. అది క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ, గొప్పతనం. అందరూ కూడా లబోదిబో అని ఏడుస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని, లేకపోతే ఏదేదో చేస్తూ ఉన్నారు. డిఎల్ మూడీ గారు మాత్రం ఆ సమస్తం కలిగినప్పుడు ఎలాగున్నారో, సమస్తం కోల్పోయినప్పుడు కూడా ఏ దిగులు చెందకుండా ఆనందంగా ఉన్నారు. ఒకరోజు ఏమైందంటే మూడీ గారిని చూడటానికి ఒక వ్యక్తి వచ్చాడంటే, అంటే ఒక విలేకరు లాంటి వ్యక్తి వచ్చాడనమాట. వచ్చినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, ఇంకా ప్రశ్నలు వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. చాలా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. మూడీ గారు, మీ ఆస్తి, ఇల్లు, సమస్తం చికాగోలో ఆ మంటలకు కాలిపోయి అనుకుంటాను, నిజమేనంటారా అన్నప్పుడు మూడీ గారు అన్నారు, నిజమే, అయితే ఏంటి అన్నారంట. అప్పుడు అయితే ఏంటియా, నిజమే నష్టపోయాను, అయితే ఏంటి, మీరు ఊహించినట్టుగా నేనేమీ నష్టపోలేదే అన్నాడంట. మూడీ గారు అన్నారంట, మీరు ఊహిస్తున్నారు కదా నేనేదో నష్టపోయానని, నేనేమీ అంతగా నష్టపోలేదు అని అన్నారంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, అలా కాదండి, ఏవైనా మిగిలాయంటారా, లేక ఉన్నదంతా కాలిపోయిందంటారా, మొత్తం లాస్ అయిపోయారా అని చెప్పి, మొత్తం నేలమట్టం అయిపోయారా, మీరు సర్వనాశనం అయిపోయారా, అసలు ఏం మిగలలేదు అసలని అని చెప్పి వింత వింత ప్రశ్నలతో ఆ వ్యక్తి మూడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాడంట. చూసారా, మనకి వచ్చిన శోధన బట్టి కలిగేటువంటి శ్రమ కంటే శోధకులు ఎక్కువైపోతారు. యోబు గారికి వచ్చిన శ్రమల కంటే యోబు స్నేహితులు పలికేటువంటి మాటలు చాలా బాధ కలిగించాయి. ఇక్కడ డిఎల్ మూడీ గారు కోల్పోయిన దానికంటే ఆ వ్యక్తి పలుకుచున్నటువంటి మాటలు చాలా బాధాకరమైనటువంటి మాటలు. కానీ డిఎల్ మూడీ గారు మరి ఇచ్చే సమాధానం చాలా అద్భుతంగా ఉన్నది. అప్పుడు ఆ వ్యక్తి ఏమని అడిగాడు, ఏమైనా మిగిలాయా లేకపోతే ఉన్నదంతా కాలిపోయిందా అని చెప్పి అడిగితే మూడీ గారు ఎంత అద్భుతమైన సమాధానం ఇచ్చారంటే, విలువైనటువంటి ఆస్తి దక్కింది, మిగిలిందంతా కూడా కాలిపోయింది అన్నారంట. విలువైనటువంటి ఆస్తి నాకు దక్కింది, మిగిలిందంతా కాలిపోయింది అని అంటే ఆ వ్యక్తి, అంటే అందరిలాగానే మీరు భారీగానే నష్టపోయారనుకుంటా, కానీ ఏదో అసలు విషయం దాస్తున్నట్టున్నారు అని చెప్పి ఇట్లాగ ఇంకా ప్రశ్నలు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. మూడీ గారు తీవ్రమైన రీతిలో స్పందిస్తూ ఇంకా వీడికి ఎలా కాదని చెప్పేసేసి ఖచ్చితంగా గట్టిగా సమాధానం ఇచ్చారట. మంటల్లో చిక్కుకున్నటువంటి నా ఇంటి నుంచి బయటికి తెచ్చుకున్నటువంటి ఆస్తి ఇదే అని చెప్పి తన పాత బైబిల్ని చూపించాడంట. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, ఇల్లు మొత్తం కాలిపోతుంది, దాంట్లోంచి నేను రక్షించుకోవడానికి ప్రయత్నించినటువంటిది ఏంటి తెలుసా, ఇదిగో ఈ బైబిల్. కాబట్టి ఆ మంటల్లో చిక్కుకున్నప్పుడు నా ఇంటి నుంచి నేను బయటికి తెచ్చుకున్నటువంటి ఆస్తి ఒకటే,
ఆ ఆస్తే ఇదిగో ఇది అని చెప్పి ఆ పాత బైబిల్ని చూపించాడంట. ప్రియులు గమనించాలి. అంతేకాదు, నేను నిలబడి మంటలను చూస్తూ ఉండగా నా ప్రభువు నాతో ఇలా మాట్లాడాడు, జయించువాడు సమస్తము తిరిగి స్వతంత్రించుకొనును. హల్లెలూయా. నేను అతనికి తండ్రిగాను, అతడు నాకు కుమారుడుగాను ఉండును. ఈ మాట నాకు గొప్ప ఆదరణనిచ్చాయి. ఈ మాటలు నన్ను గొప్పగా ఆదరించాయి. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. హల్లెలూయా. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. మీకు ఇక మిగిలింది ఏముంది, లేక మీ విలువ ఎంత అని నన్ను అడగవచ్చు. నిజమైనటువంటి దేవుని బిడ్డలకు ఎవ్వరూ కూడా విలువ కట్టలేరు. ఈ లోకంలో ప్రతి దానికి విలువను నిర్ణయించవచ్చు, కానీ దేవుని బిడ్డలకు ఎవ్వరూ కూడా విలువ కట్టలేరు. ఎవరు విలువ కట్టగలుగుతారు చెప్పండి? మోడీ గారు వేస్తున్నటువంటి డిఎల్ మోడీ గారి ప్రశ్నలకి ఆ వ్యక్తి నిర్ఘాంతపోయాడు, సమాధానం చెప్పలేకపోతున్నాడు. చెప్పండి, దేవుని బిడ్డలకు ఎవరు విలువ కడతారు? చెప్తారా? దేవుని బిడ్డలకు ఎవరు విలువ కట్టగలుగుతారు అని ప్రశ్నిస్తుంటే మాట్లాడతలేదు ఆయన. దేవుని బిడ్డలు దేవునితోటి పరలోక వారసులు వాళ్ళు. ఈ లోకంలో పేదవాడైనప్పటికీ కూడా, ఈ లోకంలో పేదవాడైనటువంటి విశ్వాసి మిక్కిలి ధనవంతుడైనటువంటి ఈ లోకస్తుని కంటే భాగ్యవంతుడే. తెలుసా నీకు ఆ విషయం? ఈ లోకంలో పేదవాడు అనుకుంటున్నావా? కానీ అతను విశ్వాసి. ఆ పేదవాడైనటువంటి విశ్వాసి ఇదిగో ఈ లోకంలో రిచెస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో, గొప్ప ధనవంతుడు ఎవరైతే ఉన్నాడో, ఆ ధనవంతుడి కంటే భాగ్యవంతుడు ఎవరో తెలుసా? ఆ దేవుని నమ్ముకున్న విశ్వాసే. చికాగో మంటల్లో కాలిపోయినటువంటి నా ఆస్తి విలువ ఎంతో తెలుసా? త్రాసు కంటినటువంటి దుమ్ముతో సమానం అన్నాడటండి ఆయన. చూశారు కదా, కిరాణా షాపుల్లో త్రాసు ఉంటుంది కదా, దానికి దుమ్ము అంటుంది కదా, దాంతో పోల్చాడు తన ఆస్తిని అంతా కూడా. ఈ చికాగో మంటల్లో కాలిపోయినట్టు నా ఆస్తి అంతా కలిపి ఆ ఆస్తి విలువెంతో తెలుసా? త్రాసు కంటినటువంటి దుమ్ముతో సమానం. ఉందా ఇటువంటి నిరీక్షణ మనకి? ఏమిటి మీ ఆస్తి? నీకున్న ఆస్తి ఏంటి అని అడిగితే ఈ రోజున మా తాతలు ఏమీ సంపాదించలేదండి, మా నాన్నలు ఏమీ సంపాదించలేదండి, మాకు ఏ ఆస్తి లేదండి కదా. ఇది మన సమాధానం కదా. ప్రియరా, జయించువాడు సమస్తము తిరిగి స్వతంత్రించుకొనును. కాబట్టి మోడీ గారు జయించినటువంటి వ్యక్తి, అక్కడ కోల్పోయినటువంటి వ్యక్తి కాదు. యోబు చూస్తే జయించినటువంటి వ్యక్తి, కోల్పోయినటువంటి వ్యక్తి కాదు. పాపం చేసిన వ్యక్తి కాదు, పతనమైపోయినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో కూడా ఇటువంటి శ్రమలు వస్తున్నాయా? ఇటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయా? ఇటువంటి ప్రశ్నల వర్షం కురుస్తూ ఉందా? నీ జీవితంలో అనుకున్న ఉద్యోగం రాలేనప్పుడు, అనుకున్నది సాధించలేనప్పుడు, అనుకున్నటువంటి రీతికి వెళ్ళలేనప్పుడు, అనుకున్నది ఏదో జరగలేనప్పుడు అనేకమైనటువంటి ప్రశ్నల వర్షం కురిపించాడా సాతానుగాడు అనేక మంది ద్వారా? మీ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారి ద్వారా అనేకమైన ప్రశ్నలు ఇచ్చినప్పుడు నువ్వు కృంగిపోయావా? కానీ ఇక్కడ మోడీ గారు మాత్రం ఏ మాత్రం దిగులు చెందలేదంటండి, కలవరపడలేదు, తొందరపడలేదు. ధీటైన ఘాటైన దేవునికి మహిమార్థమైనటువంటి సమాధానాన్ని ఇచ్చాడు, దేవుని మహింపరిచాడు. మళ్ళా సమస్తము తిరిగి దక్కించుకున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలను దేవుడు మనకు ఎందుకు తెలియజేస్తున్నాడు తెలుసా? ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో ఇటువంటి మంటలు ఏర్పడుతూ ఉంటుంటాయి. ఇటువంటి అగ్ని వచ్చి నా జీవితంలో ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా దహించి వేస్తూ ఉంటుంటుంది. కానీ దేవుని వాక్యాన్ని దహించలేదు. ఎందుకంటే దేవా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నానంటాడు భక్తుడు. కాబట్టి వాక్యము నీ హృదయంలో ఉండాలా. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నీకు బాధలలో నెమ్మదినిస్తుంది. మరి ప్రతివారు కూడా విలువైనటువంటి ఆస్తి ఏంటంటే దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం, బైబిల్ పఠనం. కాబట్టి దేవుని వాక్యానికి మించిన ఆస్తి మరొకటి లేదు. ప్రతి వారికి కూడా దేవాది దేవుడు ఇటువంటి ఆస్తి కలిగి జీవించటానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.